తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉగాది పచ్చడిలా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు అన్నారు. విద్య, వైద్య శాఖలకు తగినంత కేటాయింపులు చేయలేదని అన్నారు. అప్పుల మీద ఆధారపడకుండా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు 5 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ అయినా సరిపోతుందంటున్న కూనమనేని సాంబశివరావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ పద్దును ప్రవేశపెట్టింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు గారు ఉన్నారు. సార్, బడ్జెట్ చూడగానే ఏమనిపించింది? పూర్తి స్థాయిలో అన్ని వర్గాల ప్రజలకు ఈ ఫలాలు అందుతాయా సార్? బడ్జెట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా అందరికీ న్యాయం చేయలేరని నాకు అర్థమైంది. బడ్జెట్ ఎందువల్లంటే అందరికీ న్యాయం చేయాలంటే దాదాపు 5 లక్షల కోట్లన్న కావాలి. అందులో వాళ్ళు చాలా వాగ్దానాలు చేశారు. ఉన్నదానిలో ఆ వాగ్దానాలని క్రమేపీ నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ చాలదు. దాదాపు 1,00,000 కోట్లు సంబంధించి పథకాల పేరుతో కేటాయించారు. 1,00,000 కోట్లలో 56,000 కోట్లు ఈ 6 ప్రామిసెస్కి సంబంధించి దానిలో అలొకేట్ చేశారు. అయినా కూడా ఇంకా అందులో కూడా ఆ 6 ప్రామిసెస్లో ఇంకా కొన్ని ఉన్నాయి. 2,500 మహిళలకు ఇచ్చే ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా కవర్ చేసి ఇవ్వాలంటే మాత్రం పెద్ద బడ్జెట్ అయింది. ఆ విధంగా ఇప్పుడు అందరికీ ప్రయోజనం చేకూరుతుందని నేను అనుకోను, కానీ ఉన్నదానిలో వాళ్ళకి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. ఎందుకంటే ప్రాక్టికల్గా చేశారు. ప్రాక్టికల్గా అంటే పాత 2,90,000 కోట్లు ఉంటే ఇప్పుడు దాదాపు 3 లక్షల కోట్లే చేశారు. పెంచుకొని ముందు సంతృప్తి పరిచే విధంగా ఎక్కువ పెట్టలేదు. ఉన్నదాన్ని ప్రాక్టికల్గా చేశారు. ఇప్పుడు ఈ నిమిషంలో కేంద్రం నుంచి సహాయం ఖచ్చితంగా వీళ్ళకి కావాల్సిందే. కేంద్ర సహాయం లేకుండా, సహాయం అంటే సహాయం కాదు, మన వాటా మనకు రాకుండా ఉంటే మాత్రం ఈ బడ్జెట్ వీళ్ళు ఇప్పటికిప్పుడు ఇందులో ఈ సంక్షోభం నుంచి బయటపడతారని నేను అనుకోను. సార్, విద్యా వైద్యానికి పూర్తి స్థాయిలో కేటాయింపులు జరిగాయని భావిస్తున్నారా సార్? విద్యా రంగానికి సంబంధించి మా డిమాండ్ కమ్యూనిస్ట్ పార్టీ మేము ఎప్పుడు 20% ఉండాలంటాం. ఇప్పుడు 7.5% ఉంది. చాలదు అది. కాకపోతే వాళ్ళు ఉన్నదానిలో వాళ్ళ యాంగిల్లో అది బెటర్ కావచ్చేమో, కానీ చాలదు. కానీ మరి డబ్బులు కావాలంటే ఏదన్నా మ్యాజిక్ ఫిగర్ ఉండాలి, లేకపోతే ఓ మంత్రదండం ఉండాలి. ఏదున్నా కానీ ఉన్న పరిస్థితులు ఇది. ఆర్థిక వ్యవస్థలో కుదేలైపోయి ఉన్న పరిస్థితులు. ఈ ఆర్థిక పరిస్థితుల్లో వైద్యానికి కూడా చాలవు. వైద్యానికి కూడా 4.5% వచ్చింది, చాలదు. అయినా కూడా ఎందుకంటే మార్గం కూడా ఉంటుందని నేను అనుకోను. సార్, ఓవరాల్గా చెప్పండి, బడ్జెట్ని చూస్తే ఏమనిపించింది సార్? ఈ బడ్జెట్ ఓవరాల్గా ఇది చేదు తీపిలు మిశ్రమంగా ఉంది. డైరెక్ట్గా ఇది నేను ఒక తీపి బడ్జెట్ అని పిలవలేను, చేదు బడ్జెట్ అని అనలేను. ఉగాది ముందే వచ్చినట్టు. ఓవరాల్ గా ఇది కూనమనేని సాంబశివరావు గారు చెప్పేటువంటి మాట. అన్ని వర్గాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే స్థితిలో ప్రభుత్వం లేదు. పూర్తి స్థాయిలో అప్పుల మీద ఆధారపడితే కాదు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు రాబట్టుకోవాలనేది కూడా ఆయన చెప్తున్నట్టు మాట. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.